హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి చందు మినీ వ్లాగ్స్. నేనైతే హైదరాబాద్ నుండి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. ఇది కంప్లీట్ మహారాష్ట్ర వ్లాగ్. అంటే వరలక్ష్మి వ్రతం అలాగే రాఖీ పూర్ణిమ సెలబ్రేషన్స్ మా ఫ్యామిలీతో ఎలా జరుపుకున్నాను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేద్దామని కంప్లీట్ వీడియో షూట్ చేశాను. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి, అలాగే నచ్చితే లైక్ ఇవ్వండి. రాఖీ పూర్ణిమ సెలబ్రేషన్స్ అలాగే వ్రతము. సో మా అమ్మ వాళ్ళు అలాగే అక్క వాళ్ళు ఎలా జరుపుకున్నారో చూపిస్తాను. సో ఫైనలీ మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళాను. 10 hours పట్టింది హైదరాబాద్ నుండి మహారాష్ట్ర వెళ్ళడానికి. నేను వెళ్ళేసరికి పూజ అంతా అయిపోయింది. నేను 12కి రీచ్ అయ్యాను. 10 వరకు పూజ చేసేసారు మా అమ్మ ఇంకా మధ్యలో. అమ్మవారి ముందు అంటే ఫోటో ముందు చీర గాజులు పెట్టేశారు, అలాగే కలుషము ఒక గౌరమ్మని పెట్టేసి పూజ చేసుకున్నారు, అలాగే వస్త్రహారము. ఇటేమో అమ్మవారికి అంటే వరలక్ష్మి అమ్మవారికి డెకరేషన్ లాగా అంటే అలంకరణ చేశారు. సో ఇలా చేశారన్నమాట పూజ వాళ్ళు. హారతి ప్లేట్ కూడా, అలాగే వాయనం ఇవ్వడానికి కూడా అక్కడ కర్చీప్స్ పెట్టేశారు. సో నేను వెళ్ళేసరికి పూజ అంతా అయిపోయింది. నేను దూరం నుండే దండం పెట్టుకున్నాను. నేనైతే నెక్స్ట్ వీక్ వ్రతం చేసుకుంటాను. అత్తమ్మ వాళ్ళు కాల్ చేసి ఈ వీక్ మనం చేసుకోకూడదు, నెక్స్ట్ వీక్ చేయి, ఎందుకంటే షాన్ మంత్లో ఏ శుక్రవారం అని చేసుకోవచ్చు కదా. సో నేను నెక్స్ట్ వీక్ హైదరాబాద్లో వ్రతం చేసుకుంటాను, వరలక్ష్మి వ్రతము. సో ఆ రోజు మా అక్క రమ్మన్నది. అంటే మా అమ్మ వాళ్ళ ఇంకా అక్క వాళ్ళ ఊరు పక్క పక్కనే, జస్ట్ 8 kilometers. కానీ మేము ఆ రోజు వెళ్ళలేకపోయాము. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట. మంచిగా వర్షం పడుతుండే, అంటే మార్నింగ్ వెళ్ళాము. సో వర్షం పడుతుండే నాకు ఎందుకో ఆ వీడియో షూట్ చేయాలనిపించింది. వెదర్ బాగుండే. వాళ్ళ ఇంటి ముందు స్వస్తిక్ చెట్టు ఉంది, చాలా పెద్దది. సో పూజకి వాళ్ళు అక్కడ నుండి పువ్వులు తీసుకొస్తారన్నమాట. సో ఇది మా అక్క వాళ్ళ ఇల్లు. నేను నెక్స్ట్ డే వెళ్ళాను, అంటే ఫ్రైడే మా అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాను. సో సాటర్డే వాయనంకి రమ్మన్నది. సో నేను నా మరదలు అంటే మా బాబు ఇంకా మరదలు వాళ్ళ పాప అంటే తమ్ముని పాప మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. తను ఇలా డెకరేషన్ చేసింది, ఇలా పూజ చేసుకుంది. తనిల్లే మా అక్క బావ ఇంకా వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడే ఉంటారు, అంటే మా అమ్మ ఊరు దగ్గరనే, జస్ట్ 8 kilometers డిస్టెన్సే. సో ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట. మేము మార్నింగే వెళ్ళాము వాయనం తీసుకోవడానికి, ఎందుకంటే తను గౌరమ్మ పూసుకుంటా అన్నది. సో మా అమ్మకు వాయనం ఇద్దామని తొందరగా రమ్మన్నది అన్నమాట. సో తను ఇలా అమ్మవారికి అలంకరణ చేసింది, మంచిగా చీర కట్టించింది, అలాగే బ్యాక్ డ్రాప్ ఇలా సెట్ చేసింది. తను ఒకరోజు ముందే సెట్ చేసిందట, అంటే థర్స్డే నైట్. అందుకే మార్నింగ్ తన పూజ కూడా తొందరగానే అయిపోయింది. ఫస్ట్ చూపెట్టిందేమో మా అమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇలా ఉంది అండి పూజ, ఇలా చేసుకుంది తను. అలాగే మాకు లంచ్ కూడా మేము అటే చేసాము, మా అక్కింట్లోనే చేసాము. లంచ్ కూడా ప్రిపేర్ చేసింది అన్నమాట. మా అక్క వాళ్ళ ఇంట్లోనే లంచ్ చేసాము. ఇవన్నీ రెసిపీస్ అండి. గులాబ్ జామున్ చేసింది, గారెలు, బెండకాయ కర్రీ, శనగలు, అలాగే పప్పుచారు, రొట్టెలు, రైస్. సో తిన్నాక లంచ్ అయ్యాక మా బాబు అలాగే మరదలు తమ్ముని పాప అలాగే అక్క పిల్లలు వీళ్ళందరూ కాసేపు ఆడుకున్నారు. ఆ తర్వాత మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము, బ్యాక్ టు మదర్స్ హోమ్. మా అక్క కొంచెం లేట్గా వస్తుంది. ఆ రోజు రాఖీ పూర్ణిమ అంటే రక్షాబంధన్ కదా, 9th of Augustకి. సో తను లేట్గా వస్తానన్నది. మేము ముందే వచ్చేసాము, లంచ్ అయ్యాక వచ్చేసామన్నమాట. సో వీళ్ళు కాసేపు ఆడుకున్నారు. మా అక్క వచ్చాకనే మేము రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము. నేనైతే హైదరాబాద్ నుండి కొన్ని స్వీట్ బాక్సెస్, డార్క్ చాక్లెట్స్, లాలీపాప్స్, కొన్ని రాఖీస్ కొన్ని తీసుకొచ్చాను. సో ఈ లాలీపాప్స్ మా తమ్ముని పాపకి, అలాగే డార్క్ చాక్లెట్స్ కూడా 2 స్వీట్ బాక్స్లు కొన్నాను. సో ఇవన్నీ హైదరాబాద్ నుండి తీసుకొచ్చాను. రాఖీస్ కొన్ని చిన్న చిన్న రాఖీస్ కూడా కొన్నాను పిల్లలకి కట్టడానికి. మిక్కీ మౌస్ రాఖీ కొన్నాను స్పెషల్లీ మా తమ్ముని పాపకని. అలాగే ఇవైతే మీషోలో కొనుక్కున్నాను బ్యాంగిల్స్. ఇవి బాగున్నాయని చూపిస్తున్నాను, నాకు చాలా నచ్చాయి. జస్ట్ 160 rupees మీషోలో బుక్ చేశాను. ఇక్కడ బ్యాంగిల్స్ అన్నమాట. ఇదే ఈ రాఖీ మా తమ్మునికి కడతాను. ఫైనలీ మా అక్క వచ్చాక రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. తను ఫస్ట్ కడుతుంది, తర్వాత నేను.
సో ఈమె మా అక్క, ఈయన తమ్ముడు, అలాగే నేను, మేము ముగ్గురం అన్నమాట. సో మహారాష్ట్ర సైడ్ ఎలా చేస్తారంటే ఫస్ట్ గంధం పెడతారు, తర్వాత కుంకుమ, తర్వాత అక్షంతలు అంటే అక్షవాన్ అంటారు మరాఠీలో. సో ఇలా అక్షవాన్ చేస్తారన్నమాట. తర్వాత బంగారి ఉంగరం, ఇంకా తమలపాకు, ఒక భాగం వక్క అలా తింపుతారు. ఇలా 5 టైమ్స్, 3 టైమ్స్ అయినా 5 టైమ్స్ ఇలా చేస్తారు. ఆ తర్వాత రాఖీ కట్టి హారతి ఇస్తారు. హారతిలో తమ్ముడు డబ్బులనే ఏదైనా గిఫ్ట్ వేస్తాడన్నమాట. సో మా తమ్ముని పాప తను కూడా నాకు కూడా బొట్టు పెట్టు, నాకు కూడా రాఖీ కట్టు, స్వీట్ తినిపి అని అంటుంది. ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే అటు సైడ్ మహారాష్ట్ర సైడ్ దేవు రాఖీ అని ఉంటుంది, చిన్న రాఖీ తెలిసే ఉంటుంది, అంటే దేవునికి వేస్తాం కదా. ఫస్ట్ ఆ రాఖీ కట్టిన తర్వాతనే మెయిన్ రాఖీ అంటే మనం కొన్న రాఖీ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ కొన్న రాఖీ తమ్మునికి కడతారన్నమాట. ఫస్ట్ అయితే ఇది దేవు రాఖీ, చిన్న రాఖీ కడుతుంది. సో తర్వాత మెయిన్ రాఖీ అంటే 2 రాఖీలు కడతారు. నేనైతే 3 ఇయర్స్ తర్వాత మా తమ్మునికి రాఖీ కట్టాను. ఎందుకంటే నేను చాలా రేర్గా వెళ్తాను మహారాష్ట్రకి. ప్రతి సంవత్సరం మా అక్క 2 రాఖీలు కడుతుంది, తనది ఇంకా నాది. బట్ ఈసారి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా తమ్మునికి రాఖీ కడుతున్నా అని. సో ఇది మెయిన్ రాఖీ అన్నమాట. రాఖీ కూడా కుంకుమ పెట్టి అంటే గంధం ఇంకా కుంకుమ పెట్టి కడతారు అటు సైడు, మహారాష్ట్ర సైడు. అక్షవాన్ అయితే కంపల్సరీ చేస్తారండి. సో మా బాబుకి ఇంకా మా తమ్ముని పాపకు కూడా మా అక్కే రాఖీ కట్టింది. సో వాళ్ళు కూడా మా కూడా కట్టవా అని చాలా లొల్లి పెట్టారన్నమాట. స్వీట్ తినిపిస్తుంది. ఆ తర్వాత హారతి. సో ఈ హారతిలో తమ్ముడు డబ్బులన్నా లేదా గిఫ్ట్ అన్నా ఇవ్వాలి కదా. సో మా తమ్ముడు అయితే మాకు డబ్బులు ఇచ్చాడు. మా అక్క కట్టిన తర్వాత నేను రాఖీ కట్టాను. నేనైతే 3 ఇయర్స్ తర్వాత మా తమ్మునికి రాఖీ కట్టాను. సో ఇది నేనన్నమాట. సేమ్ నేను అలాగే గంధం, కుంకుమ, అక్షవాన్ ఇవన్నీ చేసి రాఖీ కట్టాను. సో నేనే అన్నమాట రాఖీ కడుతున్నాను. సో ఈ వ్లాగ్లో అయితే కంప్లీట్ మహారాష్ట్ర వ్లాగ్ అన్నమాట. వరలక్ష్మి వ్రతం, అలాగే రాఖీ పూర్ణిమ, రక్షాబంధన్ వ్లాగ్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 3 ఇయర్స్ తర్వాత మా తమ్మునికి రాఖీ కట్టాను ఫైనలీ. అంటే మా అక్క, నేను, మా తమ్ముడు. సో చాలా హ్యాపీగా అంటే మా రాఖీ పూర్ణిమ సెలబ్రేషన్ అయింది, రక్షాబంధన్ సెలబ్రేషన్. ఒక వ్రతమే చేసుకోలేకపోయాను హైదరాబాద్లో. సో నేనైతే నెక్స్ట్ వీక్ వ్రతం చేసుకుంటాను. ఈయన మా బాబు, తన కూడా రాఖీ కడుతుంది మా అక్క. సో మా ఫ్యామిలీతో ఇలా మేము అంటే రాఖీ పూర్ణిమ సెలబ్రేట్ చేసుకున్నాము. కొంచెం లేట్ అయింది రాఖీ కట్టడంలో, కానీ అంటే మంచిగా అనిపించింది. అలాగే కలిసి డిన్నర్ కూడా చేసాము, అక్క వాళ్ళు వచ్చారు కదా. సో డిన్నర్ కూడా మేము ప్రిపేర్ చేసి పెట్టాము. సో కలిసి డిన్నర్ చేసాము అందరము.